run the queries. There we will run transactions. Here we will run query. Query emission system key. Can you please give the sales report for Hyderabad region for last quarter? This is the query you are giving to the system. That will give the report data as expected. So you always, most of the times you use a term called report or query, both are same. So data anta వీడు ఒక ఇన్ఫో ఏరియా కింద ఒక ఇన్ఫో ప్రొవైడర్ కింద పెట్టేసుకున్నప్పుడు మనం అడిగినప్పుడల్లా సిస్టమ్ రిపోర్ట్ ఇవ్వాలి కదా, అది whoever it is executing. BW consultant is different from the BI user. If there is a sales area manager, he will have an account in BW system. He will run for his area on a monthly basis or a quarterly basis, on a weekly basis, on a daily basis. It doesn't matter. Purely that's their requirement. Yeah. So atanu query is the system key. Can you please give this data? And the query antam, right? Then the system will give the data as expected. And these queries and reports are developed by BW consultant. ఏ క్వైరీ ఎలా డెవలప్ చేయాలనేది అది మళ్ళా సేల్స్ వాడికి చెప్తాడు. బాబు నాకు ఒక క్వైరీ కావాలి, నేను పలానా కంపెనీ కోడ్ పైన ఒక క్వైరీ రన్ చేయాలి. రన్ చేస్తే ఆ కంపెనీ కోడ్లో ఎన్ని పర్చేస్ ఆర్డర్లు క్రియేట్ అయినాయి ఈ 1 monthకి అనే డేటా నాకు రావాలని వాడికి చెప్తాడు. చెప్తే BW కన్సల్టెంట్ ఒక క్వైరీ క్రియేట్ చేస్తాడు. యాజ్ యూజువల్ మనం రోల్ క్రియేట్ చేసినట్టే ఈసీసీలో చేసిన తర్వాత వాడు టెస్ట్ చేసుకొని ఓకే క్వైరీ యాజ్ ఎక్స్పెక్టెడ్ పని చేస్తుంది అనుకున్నప్పుడు అది ప్రొడక్షన్కి మూవ్ చేస్తాం క్వైరీ. మన పంచాయతీ ఏముంటుంది అంటే ఎస్ యూ విల్ హ్యావ్ టు గివ్ యాక్సెస్ ఫర్ ది రిపోర్ట్స్. వాళ్ళకు క్వైరీ సేమ్ అక్కడ కస్టమ్ ట్రాన్సాక్షన్స్ క్రియేట్ చేసుకుంటాం కదా, ఇక్కడ కస్టమ్ ట్రాన్సాక్షన్ జోలికి రాము కాబట్టి సో రోల్స్ ఇస్ వాట్ యాక్సెస్ ఫర్ రిపోర్ట్స్. దట్స్ ఇట్. You don't do any other thing here. ఇక్కడ BI user అంటే access for reports. That's it. Reports are created by BW consultant in coordination with functional consultants. Any questions on this so far? స్టార్టింగ్ లో నాకు మీ వాయిస్ వినబడలే. BW BI రెండు ఒకటేనా? ఒకటే. పాతగా BW అనేవాళ్ళు BW 3.5 వర్షన్స్ ఇలా ఉండేవి. ఇప్పుడు దాన్ని BI అంటున్నారు. ఫ్రమ్ 7.0 వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ BI. Alright, so BI, BW both are same. There is no difference. అదే చెప్పిన కదా, BI 7.0 వర్షన్ నుంచి BI కన్సల్టెంట్ లేదంటే BI సిస్టమ్ ఉందా అని వాడుతున్నారు. బట్ స్టిల్ ఎవరైనా యూ వర్క్ ఆన్ BW అంటే ఎస్ అని చెప్పండి. నో ఐ వర్క్ ఆన్ BW బట్ ఐ డిడ్ నాట్ వర్క్ ఆన్ BI. నో దట్స్ అ రాంగ్ ఆన్సర్. ఓకే. పలికే విధానం తేడా. యాక్చువల్లీ ఏంటంటే అసలు అప్పటి వరకు అంటే ఒక 15 years బ్యాక్ వరకు BW అనేవాళ్ళు. BI వచ్చిన కానీ BI అంటారు, బట్ స్టిల్ BW అంటారు. ఇప్పుడు మనం EHP ఉంది, EHPని కూడా EHP వేర్ యూ హ్యావ్ EHP ఇన్ యువర్ ల్యాండ్స్కేప్ అని ఎప్పుడు అడగాం కదా, ECC అని అంటాం కదా, అలాగే BW అంటారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో దెర్ ఇస్ నో అదర్ లాజిక్ బిహైండ్ దిస్. యా ఓకే. ఓకే, సో ఇది ప్యూర్గా డీల్స్ విత్ రిపోర్ట్ యాక్సెస్. సో మనం రిపోర్ట్ యాక్సెస్ ఎలా ఇస్తాము యూజర్కి అని అంటే 1 BI ఒక రోల్ క్రియేట్ చేద్దాం. ఎప్పుడైనా మనము కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. శ్రీకాంత్ నీకు లాగిన్ అవుతుందో డెమో సర్వర్? ఓకే, లెట్స్ లీవ్ ఇట్.
ఇట్ ఓపెన్స్ నౌ. కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే గుచ్చి అంటే మరి అత్తరబుత్తరోడు ఇంటర్వ్యూ చేస్తేనే మనం గుచ్చి అడుగుతాడు, ఆ టేబుల్ ఎందుకు, ఆడ పలానా ఆబ్జెక్ట్ ఉంటది, పైన పింక్ ఉంటుందా, రెడ్ ఉంటుందా, ఇవన్నీ చిల్లర పంచాయతీలు ఉంటాయి కొంతమంది ఇంటర్వ్యూస్ తోటి. దట్స్ ఫైన్, లీవ్ ఇట్. బట్ కాన్సెప్ట్ ఇస్ కీ థింగ్, యూ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. యా, అప్పుడే మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఇంతే కదా ఏందని. అజ్యూమ్ వీఆర్ క్రియేటింగ్ ఓకే. ఈరోజు ఇంకోటి ఏంటంటే నేను ఇది జాగ్రత్తగా వినను ఎందుకు చెప్తున్నాను అంటే, 10 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా, 12 ఏళ్ళు చేసిన వాళ్ళు కూడా ఆ బిఐ అంటే ఏదో భయపడతారు. బట్ నో, దట్స్ యూ షుడ్ అండర్స్టాండ్ ది కాన్సెప్ట్. ఇట్స్ వెరీ ఈజీ. రైట్. సో నేను ఒక బిఐఓడు రిపోర్ట్స్ అన్నాం కదా, ఈ రిపోర్ట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు? అక్కడనేమో ట్రాన్సాక్షన్స్ కదా, ఇక్కడ వాడు రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే మీకు, అంటే ఆల్రెడీ పనిచేస్తున్న వాళ్ళు, బిఐలో వర్క్ చేసిన వాళ్ళు, మీకేమన్నా ఐడియా ఉందా వాడు రిపోర్ట్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు? సపోజ్ వీఆర్ గివింగ్ దిస్ రోల్, వీఆర్ క్రియేటింగ్ దిస్ రోల్ ఫర్ ఫైనాన్స్ గే అనుకుందాం. ఓకే, ఓ ఫైనాన్స్ వాడు ఒక రోల్ అడిగిండు, నాకు కొన్ని రిపోర్ట్స్ యాక్సెస్ కావాలన్నాడు కదా. సో ఆ రిపోర్ట్లు ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు? అక్కడనేమో మనకు కుప్పలు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్కడ చేస్తారు? ఐడియా? కాంపడి నేను అడిగిన ప్రశ్న, వాళ్ళు రిపోర్ట్స్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తారు? వేర్ ఈసీసీలో అయితే సపోజ్ వాడు ఒక ఫైనాన్స్ కరెన్సీ మెయింటైన్ చేయాలి, FK02 పోతాడు కదా, ఎందుకంటే అది ఈసీసీ ట్రాన్సాక్షన్ డేటా. ఇక్కడ బిఐ రిపోర్టే కదా, మనం రిపోర్ట్కి యాక్సెస్ ఇస్తున్నాం అని చెప్పినాం, అంతవరకు బాగానే ఉంది. ఈ రిపోర్ట్లు వాడు ఎక్కడ రన్ చేసుకుంటాడు? ఒక FICO కన్సల్టెంట్ ఉన్నాడు, వాడు రిపోర్ట్ రన్ చేసుకోవాలి, ఎక్కడ రన్ చేస్తాడు? దాని గురించి నేను అడిగా. అర్థమైందా క్వశ్చన్? అర్థమైందన్న. BW సిస్టమ్. ఈ ట్రాన్సాక్షన్ ఎప్పుడన్నా RSRT ఎప్పుడన్నా తారసపడిందా మీకు? ఐ మీన్ దట్స్ కమ్ అక్రాస్ యువర్ వే? RSRT ఇప్పుడు చూసారా ఎక్కడైనా? యాక్చువల్ బెక్స్ అనలైజర్ ఉంటుంది, బెక్స్ అనలైజర్ కి వేరే అప్లికేషన్స్ ఇస్తాం. దట్ డజంట్ ఐడియల్లీ నీడ్ ఎ ట్రాన్సాక్షన్. డోంట్ థింక్ ఇన్ ద BW దేర్ వాజ్ ఎ డిఫరెంట్ ట్రాన్సాక్షన్. RSA1 RSSM, okay, authorizations for reporting. RSSM లో కూడా రిపోర్ట్స్ రన్ చేసుకోవచ్చు. ఓకే, RSRT మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది మిగతా వాటి గురించి తర్వాత మాట్లాడతాం. బట్ BW లో ఒక రిపోర్ట్ రన్ చేయాలంటే ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు. ఆల్రైట్, RSSM గుర్తుపెట్టుకోండి, RSRT గుర్తుపెట్టుకోండి. ఈవెన్ నేను గుర్తులేదు, ఎందుకంటే నాకేదో RS అని గుర్తుంది, RSRT గుర్తుంటది, RSMM గుర్తులేదు, RSSM సారీ. అందుకే నేను RS కొట్టి స్టార్ కొట్టినా కదా. అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మనం ఫైండ్ అవుట్ చేసే ఆప్షన్ చక్కగా తెలిస్తే చాలు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ SAP. యూ డు నాట్ నీడ్ టు రిమెంబర్ ఎనీథింగ్, బట్ యూ షుడ్ నో హౌ టు ఆపరేట్. ఇప్పుడు చూడండి, దీని కూడా ఇప్పుడు నేను ఆ రెండు యాడ్ చేస్తే కొన్ని ఆబ్జెక్ట్స్ వచ్చినాయి కదా. సేమ్ దిస్ ఈస్ ద సేమ్ లాజిక్, వి నో అబౌట్ ఇట్, రైట్? సేమ్ దిస్ ఎండ్ ఆఫ్ ద డే ది PFCGSU01 లాజిక్ ఇస్ సేమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమేమో వచ్చింది RSMM వాడితే. రైట్, I don't waste much time explaining this. This already we know, right? Reporting authorizations,
కూడా ఇది వచ్చినాయి, దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ద కీ థింగ్స్ ఇస్ ఆర్ఎస్, BW ఆథరైజేషన్స్, ఇవి సపోర్ట్ ఆథరైజేషన్స్. BC_A, మనం అక్కడ AB, ఇవన్నీ ఏంటి సపోర్ట్, ఇవి కామన్, ఏ సిస్టమ్ పోయినా ఇవి కామన్ వస్తూ ఉంటాయి. ఇక్కడ అప్పుడు మనం చూసాం కదా బిజినెస్ రోల్స్ మనకు ముఖ్యం ఏంటి, ఫైనాన్స్ రోల్ లో ముఖ్యం FISD ఇట్లా MM కింద ఈ క్లాసెస్ కింద ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్స్ కింద వచ్చే ఆబ్జెక్ట్స్ ఎంత ఇంపార్టెంటో BWకి వచ్చేసరికి ఈ RS బై డిఫాల్ట్ RS దగ్గరికి వెళ్తాం. RS దగ్గరికి వెళ్ళగానే మనకు ఫస్ట్ వచ్చింది S_RS_comp కదా. BW as only activity we are bothered about in BW system is execute. Report అంటేనే ఎగ్జిక్యూట్ చేయడం. Forget about change, display, add. We do not give that. We are only bothered about execute. రిపోర్ట్ ఏం చేయాలి, ఎగ్జిక్యూట్ చేయాలి కదా. మనం SUM లో పోతాం, అక్కడ ఇట్లా క్లాక్ సింబల్ వచ్చి టిక్ మార్క్ వస్తుంది, దాని అర్థం ఏంది ఎగ్జిక్యూట్ చేయాలంటే మనకి ఆథరైజేషన్ ఉండాలి 16. సింపుల్, ఇది అందరికీ ఉంటుంది. సో అందుకే BWకి వచ్చేసరికి క్రిటికల్ యాక్సెస్, వెరీ క్రిటికల్ యాక్సెస్, హై రిస్క్ యాక్సెస్ ఇట్లాంటివి వెరీ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఏం చేస్తాడు, ఒక యూజర్ వచ్చి రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి 16. ఎగ్జిక్యూట్ పెద్ద క్రిటికల్ యాక్టివిటీ ఏం కాదు కదా. సో forget about this change, create, don't ever touch any of the roles in BW unless until ఈ BW కన్సల్టెంట్ వచ్చి నేనేదో రిపోర్ట్ క్రియేట్ చేయాలి, నేనేదో ఒక టెంప్లెట్ క్వైరీ క్రియేట్ చేయాలి, నేను ఒక ఇన్ఫో ప్రొవైడర్ క్రియేట్ చేయాలి, నేను ఒక ఇన్ఫో ఏరియా కొత్తది క్రియేట్ చేయాలన్నప్పుడే వానికి ఇవన్నీ 01లు 02లు ఆథరైజేషన్ అవసరం పడతాయి. ఓకే, ఆ కేసు మనం చూద్దాం, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్. బట్ రూల్స్కి వచ్చేసరికి జనరల్ గా రిపోర్టింగ్ కదా, రిపోర్టింగ్ రూల్స్ కి వచ్చేసరికి డిఫాల్ట్ గా ఎన్ష్యూర్ ఓన్లీ 16 ఈజ్ రిక్వైర్డ్. ఇన్ఫో ఏరియా చూద్దాం, ఇన్ఫో ఏరియాస్ ఇలా ఏమున్నాయి అనేది. ఇన్ఫో ఏరియాస్ ఇప్పుడు మనం ఫైనాన్స్ ఏరియా కింద ఉన్నాం. ఫైనాన్స్ ఏరియాకు ఇక చూడండి, ఇన్ఫో ఏరియాస్ నేమింగ్ అబ్రివేషన్ ఇట్లుంటది, 0BW 0BI, ఈ డిఫరెంట్ ఫంక్షనల్ మాడ్యూల్స్ కి డిఫరెంట్ పేర్లు ఉంటాయి. ఈ పేర్లు ఎందుకు ఇట్లా పెట్టారు అనేది ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, రాదర్ అవర్ బిజినెస్. సెక్యూరిటీ కన్సల్టెంట్ కి సంబంధం లేని పంచాయతీ. వాడంటాడు ఇది ఇవ్వు అంటాడు, ఇచ్చేస్తాం, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈ ఇన్ఫో ఏరియా యాక్సెస్ ఓకే ఇచ్చేస్తా, డన్ డీల్. I'm least bothered why it is for, what it is for. InfoCube is your info provider. InfoCube అన్నాం కదా, సో InfoCube is your info provider. ఇక్కడ InfoCube ఉంది కదా, InfoCube ఇది ఎందుకు ఇలా ఉన్నాయి ఈ వాల్యూస్ అంటే, అగైన్ we don't care about it, we are just bothered to give certain values whatever is proposed by BW or the functional team కదా. రిపోర్ట్ ఇదే కదా, RS comp I ఉంది కదా. I'll move a little right side it. You don't get confused, the InfoCube, info provider, it's all same. Information cube, that's ఈ హైరార్కీ ఇలా ఉంటుంది. రిపోర్ట్ కదా, నెక్స్ట్ ఇన్ఫో ఏరియా కింద ఇన్ఫోక్యూబ్ కింద రిపోర్ట్. రిపోర్ట్స్ చూద్దాం, ఎన్ని రిపోర్ట్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని. రిపోర్ట్స్ చాలా ఉంటాయి, కొన్ని వందలు వేలు ఉంటాయి BW సిస్టంలో. అందుకే మనకు కావాల్సిన రిపోర్ట్ చూడండి. ఇప్పుడు చూసారా ఎన్ని ఉన్నాయి దీంట్లో. ఈ ఫంక్షనల్ మాడ్యూల్స్ అన్నాం కదా, ఈ ప్రతి ఫంక్షనల్ మాడ్యూల్ కి ఈ రిపోర్ట్స్ ఉంటాయి, అది సెట్ రైట్. సో ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్స్ పేయబుల్, బేసిక్ ఫంక్షన్స్, ఇది రిపోర్ట్ పేరు అనేది మీకు సంబంధం లేని అంశం అది. ఓకే, నేను అది ఎందుకు చూపించాను మీకు మచ్చు కంటే, ఇలా రిపోర్ట్లు హైరార్కీ చూసారా, వాళ్ళు డేటా లోడ్ ఇందులో BW సిస్టంలో డేటా లోడ్ చేసుకున్నప్పుడు ఇలా చేసుకుంటారు అనమాట.
ఈ రెండు రిపోర్ట్ పేరు ఇస్తాడు జనరల్ గా. దిస్ ఇస్ ఓన్లీ ఐ చూజన్ దిస్ టు షో యూ. స్టాక్ రిపోర్ట్స్ ఒక దగ్గర పెట్టుకున్నాడు, మెటీరియల్ రిపోర్ట్స్ ఒక దగ్గర పెట్టుకున్నాడు. అదే కదా ఆర్గనైజ్ చేసుకోవడం. మనకు రియల్ టైంలో ఎలా ఉంటుందంటే ఈ రిపోర్ట్ ఇచ్చి రిపోర్ట్ యాక్సెస్ చేయమంటారు డైరెక్ట్ గా, అది ఇక్కడ ఇచ్చేస్తాం. మీకు చూపించింది ఏంటంటే రిపోర్ట్స్ ఎక్కడ ఉంటాయి జనరల్ గా, దట్స్ వేర్ వి చూస్ రైట్. అందుకని నో నీడ్ టు నాట్ నీడ్ టు నో టు యాడ్ రిపోర్ట్. అది ఎక్కడ ఉందనేది మీకు తెలవాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇస్తారు క్లియర్ గా. ఓకే, ఇక్కడికి వెళ్దాం. ఇక్కడ ఏముంది, ఆల్వేస్ ఇట్ ఈస్ ఎ క్వైరీ రైట్. పుట్ ఇట్ ఆన్ ది క్వైరీ. ఇది డిఫాల్ట్ గా సెలెక్ట్ అయింది, ఇది ఇలాగే ఉంచండి. నన్ను అడిగితే ఇవి మొత్తం ఇవ్వండి. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఇట్ డజంట్ మ్యాటర్. యూజువల్ గా మీరు రియల్ టైంలో చూడండి, మీ ఏదైనా రూల్స్కి వెళ్ళి ఇక్కడ టైప్ ఆఫ్ కాంపోనెంట్ జనరల్ గా రిపోర్టింగ్ పెట్టిరా క్వైరీ పెట్టిరా తెలియదు, అన్ని పెడితే నష్టమేం లేదు. ఎందుకంటే రిపోర్టింగ్ నుంచి మనం ఫైండ్ చేస్తాం కదా, ఒక రిపోర్ట్ని ఎగ్జిక్యూట్ కాదు కదా. కొన్నిసార్లు దాంట్లో మనం ఎలా అయితే ఫైండ్ ఆప్షన్ ఉంటుందో అలాగే కొన్ని కీ ఫిగర్స్, కీ ఎలిమెంట్స్ అని కొన్ని ఉంటాయి. ఇది మొత్తం ఇచ్చినా కూడా దెర్ ఇస్ నో హార్మ్, బట్ స్టిల్ యూ కెన్ కీప్ రిపోర్టింగ్. దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. బ్యాక్ చేసి డిఫాల్ట్. ఇందులో ఇంకేమన్నా ఆథరైజేషన్ యాక్సెస్ లో మిస్ అయితే మనం ఇచ్చుకోవచ్చు, నష్టమేం లేదు. అన్ని ఇనిషియల్ గా ఇలా సెటప్ చేసుకున్నాం. కాంప్ 1 ఇంకోటి బై డిఫాల్ట్ గా ప్రతి ఒక్కడు అడిగేది బ్లడీ క్వశ్చన్ ఇదే. కాంప్ 1 కి తేడా అయింది. ఇది మీకు ఎప్పుడన్నా ఎవరైనా అడిగారా, లేకపోతే ఎప్పుడైనా రూల్స్ మీరు చేంజ్ చేసేటప్పుడు ఏమన్నా ఇలాంటి సందర్భం వచ్చిందా హిమజు? ఎస్ అన్న. అండ్ ఇక్కడ నా క్వశ్చన్ కూడా ఉంది. ఇప్పుడు కాంప్ లో ఇచ్చాక కూడా టెస్టింగ్ ఇచ్చినప్పుడు యాక్సెస్ రాదు, కాంప్ 1 లో కూడా మెయింటైన్ చేసినప్పుడే వస్తుంది. ఆ రీజన్ ఏంటో తెలీదు. రీజన్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కాంప్ 1 లో కూడా మెయింటైన్ చేయాలి అనే విషయం తెలిస్తే చాలు. బికాస్ ఈ కాంప్ 1 ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కాంప్ 1 అనేది ఎందుకు పెట్టాడు అనేది సింపుల్ రీజన్. ఎస్ఏపీ కూడా దీని మీద ఫోకస్ చేయలేదని నా స్ట్రాంగ్ బిలీఫ్. ఈ కాంప్ 1 కి మీరు తేడా చూస్తే యాక్టివిటీ రెండిట్లో ఉంది. ఇక బిడబ్ల్యూ అంటే రిపోర్ట్సే కాబట్టి ఎగ్జిక్యూట్ బై డిఫాల్ట్, దట్ ఈస్ అండర్స్టూడ్. ఈ ఆర్ఈపి ఉంది కదా, టైప్ ఆఫ్ రిపోర్టింగ్ కాంపోనెంట్ సేమ్ కదా. సో ఇక్కడ చూస్తే మీకు రిపోర్ట్ ఉంది, ఈ రెండు లేవు. ఇన్ఫో ఏరియా, ఇన్ఫో క్యూబ్ ఇక్కడ లేవు. ఓకే, ఇక్కడ మనము ఈ రిపోర్ట్స్ యాక్సెస్ ఏ బేస్ పైన ఇస్తున్నాము? మనం అంటున్నాం ఈ రిపోర్ట్స్ ఎక్కడ ఉంటున్నాయి? ఇన్ఫో క్యూబ్ లోపల ఉన్నాయి. ఈ ఇన్ఫో క్యూబ్ ఎక్కడుంది? ఇన్ఫో ఏరియా లోపల ఉంది. సో ఈ హైరార్కీ ఇలా ఇస్తున్నాం మనం యాక్సెస్. ఇక్కడ ఏం చేస్తున్నాం? కాంప్ 1 లో ఈ రిపోర్టింగ్ కాంపోనెంట్ ఉంది కదా, ఈ రిపోర్టింగ్ కాంపోనెంట్ అంటే సేమ్ దీస్ రిపోర్ట్స్ రైట్, వాట్ ఎవర్ వి జస్ట్ గివ్ ఇవి రిపోర్ట్స్. స్టిల్ why is continuing with that? మేబీ ఆడ పంచాయతీ ఆడుకుండొచ్చు, కానీ ఇది జస్ట్ ఏదో ఫస్ట్ చెక్ చేస్తాం. ఓకే, ఏదో అప్డేట్ చేయాలి కాబట్టి చేస్తాం, దట్స్ ఓకే. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్. ఆర్జెడ్ ఓనర్ ఉంది కదా, ఆర్జెడ్ ఓనర్ అనేది ఏంటంటే ఇక్కడ మనం చూడండి ఈ రిపోర్ట్స్ ఈ రెండింటి కింద ఉన్నాయి. ఐడియల్ చూస్తే ఈ రిపోర్ట్స్ వచ్చి దీంట్లో ఉన్నాయి, ఈ ఇన్ఫో క్యూబ్ వచ్చేసి దీంట్లో ఉంది. కాబట్టి మనం ఇలా యాక్సెస్ పార్ట్ లో కూడా ఈ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ లో కూడా ఆ హైరార్కీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినాం. ఇక్కడికి వస్తే అలా లేవు, ఇన్ఫో క్యూబ్ లేదు, ఇన్ఫో ఏరియా లేదు. డైరెక్ట్ గా వీఆర్ జంపింగ్ ఆన్ ద రిపోర్ట్స్ యాక్సెస్. ఈ రిపోర్ట్ పేర్లు ఇక్కడ ఇచ్చి ఈ ఓనర్ ఎవడైతే ఉన్నాడో, ఈ ఓనర్ అనే కాన్సెప్ట్ ఏంది? ఆర్ఎస్జెడ్ ఓనర్ అంటే క్వైరీస్ అనుకున్నాం కదా మనం. ఈ క్వైరీస్ ఎవడైతే క్రియేట్ చేసుకున్నాడో, సపోజ్ దేర్ ఆర్ 10 క్వైరీస్ క్రియేటెడ్
బై సర్టన్ యూజర్. నేనే సంజీవ్ ఒక 10 క్వైరీలు క్రియేట్ చేసుకున్నాడు. నేను ఒక బీడబ్ల్యూ కన్సల్టెంట్. కానీ నేను ఓనర్షిప్ ఇంకో ఫైనాన్స్ వాళ్ళకి కూడా ఇవ్వచ్చు. ఈ 10 రిపోర్ట్లకు ఓనర్ ఎవడు, ఫలానా పేరు ఎవరినో ఇచ్చేసాను, నేను హిమజనే ఇచ్చేసాను. ఇక్కడ సంజీవ్ పేరు పెట్టొచ్చు, ఓనర్షిప్ నా పేరు పైన ఉంటాయి. ఇఫ్ ఆ క్వైరీస్ ఓనర్ హిమజ అయితే హిమజ పేరు పెట్టేయచ్చు. ఆల్ రైట్. సో it's bloody user ID. It's user ID. There is no other logic here. ఇక్కడ యూజర్ ఐడి ఇచ్చినప్పుడు ఇక్కడ ఐడియల్ గా చెప్తున్నా పర్పస్ ఇది తీసేయండి. ఇక్కడ స్టార్ ఇచ్చినాం అనుకోండి, ఏమవుతుంది, ఈ సంజీవ్ పేరు పైన ఉన్న, సంజీవ్ క్రియేట్ చేసిన, సంజీవ్ ఓనర్ అయినా, ఇవన్నీ ఒకటే పదాలు. ఆయన క్వైరీస్ కి రిపోర్టింగ్ యాక్సెస్ మనం ఇస్తున్నట్టు. సపోజ్ నేను ఇఫ్ ఐఎమ్ ద ఓనర్ ఆఫ్ 10 క్వైరీస్, ఈ 10 క్వైరీస్ కి యాక్సెస్ మీకు వచ్చేసినట్టే. ఐడియల్ గా ఇప్పుడు ఈ 2 కాంబినేషన్ ఇలా ఇచ్చాం. ఇలా ఇచ్చిన దెర్ ఇస్ నో మీనింగ్ ఫర్ దిస్ యాజ్ వెల్, రైట్? ఇప్పుడు ఇది ఏ కాంబినేషన్ లో పనిచేస్తుంది? ఖచ్చితంగా ఈ 2 రిపోర్ట్లు పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఓనర్ అయినప్పుడు, ఇప్పుడు నేను ఓనర్ కానప్పుడు ఈ 2 క్వైరీస్ కి నేను ఓనర్ కాదు, అయినా ఇక్కడ పేరు ఇచ్చిన అప్పుడు పనిచేయదు. సో ఐడియల్ గా కాంప్ 1 షుడ్ బీ ఇన్ సింక్ విత్ రెస్పెక్ట్ టు ద రిపోర్ట్ నేమ్స్. ఓకే, ఈ రిపోర్ట్ నేమ్స్ ఇక్కడ ఏముందో ఇక్కడ అదే మెయింటైన్ చేయాలి. అండ్ always this owner tab is dummy. It's only interview purpose లో కాంప్ కి కాంప్ 1 కి తేడా ఏంటి అని అడుగుతాడు. కానీ ఇప్పటి వరకు ఇక్కడ యూజర్ ఐడిలో యూజర్ ఐడి మేము ఇవ్వలేదు, ఇవ్వం కూడా, ఇవ్వాల్సిన అవసరం లేదు. దట్స్ అ బ్రాండ్ ప్రాక్టీస్. ఎవడు ఓనర్ అయితే వాడి క్వైరీస్ కి యాక్సెస్ ఇవ్వడం ఏంది? అబ్సల్యూట్లీ దట్ ఈస్ అ బ్యాడ్ ప్రాక్టీస్, రైట్? సో రియల్ టైంకి వచ్చేసరికి ఇలా ఉంటుంది. సపోజ్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ యాక్సెస్ ఫర్ దీస్ 2 క్వైరీస్, సింపుల్, యూ హ్యావ్ టు మెయింటైన్ బోత్ ద క్వైరీస్ హియర్. ఫర్గెట్ అబౌట్ దిస్ ఓనర్. ఓనర్ ఈజ్ ఆల్వేస్ స్టార్, 16 is always 16. In comp you have info area, info queue. In comp 1 additional, you don't have both, but you have additional user ID. Yeah. ఇప్పుడు కాంప్ కి కాంప్ 1 కి డిఫరెన్స్ అంటే ఏం చెప్తావు హిమజ? what do you I just want to check if you understood. కాంప్ కి కాంప్ 1 కి డిఫరెన్స్ ఏంటి? ఇది డిఫాల్ట్ గా బీడబ్ల్యూ రాగానే ఫస్ట్ ఇదే అడుగుతాం. ఏం డిఫరెన్స్ లేదన్నా, బట్ విత్ టు మెయింటైన్. అదేంటి ఇక్కడ ఆబ్జెక్ట్లు తేడా ఉన్నాయి కదా. ఓనర్ వాల్యూ ఒక్కటి, దాని గురించే మాట్లాడాలి. ఓకే, ఏం డిఫరెన్స్ లేదంటే డిఫరెన్స్ లేదు వాడు ఎందుకు పెట్టిందంటే వీ హ్యావ్ ఇక్కడ 5 వాల్యూలు ఉన్నాయి కదా. హౌ మెనీ ఫీల్డ్ వాల్యూస్ యూ హ్యావ్ ఇన్ కాంప్? యూ హ్యావ్ 5. హియర్ యూ హ్యావ్ 4. You don't have info area, info cube in comp 1. Additionally, you have owner in comp 1. That's it. That's the difference. What do you mean by owner option? See, owner is basically the templates or queries antam kada. Queries ni templates ani kuda antam, whatever. Queries ki evadaithe owner unnado, the ownership lies with certain queries. Then we will maintain the user IDs. But I have never maintained, at least I have never seen somebody who is maintaining this user here. And chepte there ends the story. Adante oka one word answer. Yeah, I mean 1 sentence answer rather. So difference undi. Difference lekunda enduku pettarante there is a difference. You owner ane option నేను జనరల్ గా నన్ను ఎవరైనా అడిగిండు అనుకో, నేను రెండింటికి కాంప్ కి కాంప్ 1 కి తేడా అంటే కాంప్ 1 లో ఒక యూజర్ అనే యూజర్ ఐడి అనే ఆప్షన్ అడిషనల్ గా ఉంటది. దట్ ఈస్ బేసికలీ ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ క్వైరీస్ అని చెప్తాను. దేర్ ఎండ్స్ ద స్టోరీ. దాని ఫర్దర్ గా వెళ్ళరు. 2 సేమే, నువ్వు చెప్పిన ఆన్సర్ ఉన్నాయనుకో 2 సేమే అంటే దట్ ఈస్ ఇన్కరెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ ద యూజర్ ఐడి. ఇక్కడ ఇన్ఫో ఏరియా, ఇన్ఫో క్యూబ్ ఉంది, ఇక్కడ ఉండదు. ఈ విషయాలు అయితే నేను ఎప్పుడు మాట్లాడను. పీపుల్ వుడ్ ఎక్స్పెక్ట్ దిస్ ఆన్సర్. ఈ ఓనర్ ఉంది కదా, ఈ పర్సన్ యూజర్ ఐడి, ఈ ఓనర్
ఆఫ్ దట్ పర్టికులర్ క్వైరీస్ అన్నాం కదా, పీపుల్ ఎక్స్పెక్ట్ దిస్ ఆన్సర్. ఈ ఓనర్ అనే ఆప్షన్ ఉంటుంది అడిషనల్ గా కాంపౌండ్ లో. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ దట్ ఈస్ పాయింటింగ్ టు ద రిపోర్ట్స్ దట్ లైస్ విత్ ఓనర్షిప్ ఆఫ్ సర్టన్ యూజర్ అని చెప్పొచ్చు. ఇట్లనే చెప్పండి. ఎక్స్పెక్టెడ్ ఏంటంటే వాడి ఆన్సర్ వాడికి వచ్చినాక మనం ఏం చెప్పినా పీపుల్ డోంట్ కేర్, రైట్? సో యూజర్ ఐడి, ఈ ఆర్ఎస్జి ఓనర్ అంటుంది కదా, వి డోంట్ రిమెంబర్ ద నేమ్, దట్స్ ఫైన్. ఇక యూజర్ ఐడి ఆఫ్ ద ఓనర్ ఆర్ వాట్ ఎవర్ ద ఓనర్ యూ కాల్, ఈ ఓనర్ అనే ఆప్షన్ ఒక్కటి అడిషనల్ గా ఉంటుంది కాంపౌండ్ లో అని చెప్పండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఈ హైరార్కీ నేమ్, ఈ ఏం పేరు పెట్టాలనేది తలబద్దలు కొట్టుకోవద్దు. దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బి ప్రొవైడెడ్. Why you maintain the hierarchy? You don't maintain. Generally, these fellows need, BW consultants need this to maintain the hierarchy. You don't do this, yeah? Info object అనే పదం ఎప్పుడైనా విన్నారా? ఇన్ఫో ఆబ్జెక్ట్. ఇప్పుడు ఇన్ఫో ఏరియా అని అన్నాం, ఇన్ఫో క్యూబ్ అనే పదం వచ్చింది మీకు, ఇన్ఫో ప్రొవైడర్ వచ్చింది, ఇన్ఫో ఆబ్జెక్ట్. Yes or no? No. Forget about this. నేను కూడా ఈ వర్క్ స్పేస్ ఇవన్నీ 10 ఏళ్ళ తర్వాత చూస్తున్నాను. As we don't deal with these roles now. One time setup, it is done. ఇన్ఫో ఆబ్జెక్ట్ అంటే మనకి ఇప్పుడు ఆథరైజేషన్ ఆబ్జెక్ట్ బేస్ పైనే కదా ఒక ట్రాన్సాక్షన్ లో మనం ఏ పని చేయాలి ఏ పని చేయొద్దో చెప్తాము. అలాగే ఇన్ఫో ఆబ్జెక్ట్ ప్లేస్ ఎ కీ రోల్ విత్ రెస్పెక్ట్ టు ద డేటా వాట్ వి నీడ్ ఇన్ ఎ రిపోర్ట్ కదా. సో ఫర్ ఎగ్జాంపుల్, as I said, I need a sales report to see number of sales orders created for that particular quarter kada. దానికి ఒక క్వైరీ క్రియేట్ చేస్తున్నారు. యా, ఫర్ ఎగ్జాంపుల్ దే హావ్ గివెన్ ఎ నేమ్ సేయింగ్ దట్ ఓకే రిపోర్ట్ అండర్స్కోర్ సేల్స్ అండర్స్కోర్ quarter underscore 2025 no Jan till March, whatever అదేమన్నా పేరు పెట్టుకొని సేల్స్ ఆర్డర్, రైట్? సేల్స్ అండర్స్కోర్ ఇలాగే ఉంటాయి పేరు కదా. Q1 ఇలా ఒక క్వైరీ క్రియేట్ చేసినాడు BW కన్సల్టెంట్. ఓకే, దిస్ రిపోర్ట్ హ్యాస్, ఇది రిపోర్ట్ కామన్. ఓకే, ఇది రిపోర్ట్ కామన్. నౌ దిస్ రిపోర్ట్ హ్యాస్ టు బి ఎగ్జిక్యూటెడ్ బై ఆల్ సేల్స్ మేనేజర్స్ కదా. హైదరాబాద్ లో ఉండే సేల్స్ మేనేజర్, బెంగళూరులో ఉండే సేల్స్ మేనేజర్, వీళ్ళందరూ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి ఈ రిపోర్ట్ కదా. సో హైదరాబాద్ ఉన్నటువంటి హైదరాబాద్ డేటా రావాలి. ఓకే, సో అప్పుడే మనకు పిక్చర్ లోకి వచ్చేది ఇన్ఫో ఆబ్జెక్ట్లు అనేవి పిక్చర్ లోకి వస్తాయి. ఇన్ఫో ఆబ్జెక్ట్ పేరు పైన కూడా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. సో రిస్ట్రిక్షన్స్ ఆర్ ఆన్ ఇన్ఫో ఆబ్జెక్ట్ లెవెల్. అక్కడ ఆథరైజేషన్ ఆబ్జెక్ట్, ఇక్కడ ఇన్ఫో ఆబ్జెక్ట్. సింపుల్ రైట్. సో సపోజ్ హైదరాబాద్ ఒక ప్లాంట్ ఉంటుంది కదా 1000 అని, ఆ 1000 వాడు అక్కడ ఇచ్చి వాడు క్వార్టర్ అన్నారు కదా, Q1 మేబీ యూ కాల్ ఇట్ యాజ్ Q1 అంటే వాడు డ్యూరేషన్ ఇస్తాడు, Jan, February, March. అజ్యూమ్ 3 months డేటా వాడు సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని వేరియబుల్స్ అంటాం కదా. ఇవ్వగానే మనం ఇది చేసుకుంటాం కదా. మనం ఆన్లైన్ బ్యాంక్ నుంచి ఎప్పుడైనా స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మనం డ్యూరేషన్ ఇస్తాం కదా, డ్యూరేషన్, రేంజ్ ఇవన్నీ ఇస్తాం కదా. అవేంటి? ఈ రిపోర్ట్స్ అన్ని కూడా
ఎండ్ ఆఫ్ ద డే ఆ రిపోర్ట్ అది క్వైరీ, యాక్చువల్గా మనం క్వైరీ ఇస్తున్నాం సిస్టమ్కి, క్వైరీ ఇవ్వగానే అది మనకు డేటా ఇస్తుంది. అప్పుడప్పుడు 10,000 ఎబో ఉన్న ట్రాన్సాక్షన్స్, లేదంటే 1,000 రూపాయల లోపల ఉన్న ట్రాన్సాక్షన్స్ ఇలా తీసుకుంటాం మన స్టేట్మెంట్లు అంతా. దిస్ ఈస్ ప్యూర్లీ రన్నింగ్ ఆన్ క్వైరీ లెవెల్. అలాగే ఎస్ఏపిలో కూడా ఇటు యూజర్స్ అంతా ఇట్లా క్వైరీ ఇస్తూ ఉంటారు సిస్టమ్కి. ఇచ్చినప్పుడు ఇట్లా ఓపెన్ అవుతుంది కదా ఆప్షన్, ఇట్లా ఓపెన్ అయినప్పుడు దానికి కావాల్సిన వేరియబుల్స్ అనండి, అట్రిబ్యూట్స్ అనండి, ఆ వేరియబుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుందంటే దాని అర్థం ఏంది, వేరియబుల్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది, మనీ రేంజ్ డ్రాప్ డౌన్ కొట్టి సెలెక్ట్ చేసుకుంటాం, నెక్స్ట్ డేట్ రేంజ్. అలాగే ఆ క్వైరీ కూడా ఇలా ఇవ్వగానే మనకు కంప్లీట్ గా కావాల్సిన రిపోర్ట్ వస్తుంది. అక్కడ మన అకౌంట్ కాబట్టి అకౌంట్ నెంబర్ కొత్తది పక్కోడిది అయితే నేను చూడలేను కదా, అకౌంట్ నెంబరు ఇవ్వదు. అలాగే ఇక్కడ కూడా ఎస్ఏపిలో కూడా ఇఫ్ ఐ బిలాంగ్ టు అ ప్లాంట్ 3,000, ఇఫ్ ఐ బిలాంగ్ టు అ ప్లాంట్ 2,000, ఇఫ్ ఐ బిలాంగ్ టు అ కంపెనీ కోడ్ 4,000, ఈ లెవెల్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ మనం యూజర్స్ కి ఇచ్చి వాడు ఎప్పుడైనా రిపోర్ట్ రన్ చేసినప్పుడు వాడికి సంబంధించిన డేటా మాత్రమే వస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? he has to see the data that pertains to his department and his organization based on the region, based on the cost center, based on the profit center, based on the company code, based on the plant, based on the shipping point, whatever. మనం ఆర్గ్ వాల్యూస్ గురించి చదువుకున్నాం కదా ఈసీసీలో, అదే ఆర్గ్ వాల్యూస్ లెవెల్లో వచ్చే రిపోర్ట్స్ వీటికి కావాలన్నప్పుడు అవన్నీ ఆర్గ్ వాల్యూస్ బేస్డ్ మీద రిస్ట్రిక్ట్ చేస్తాం. దట్స్ వేర్ యువర్ ఇన్ఫో ఆబ్జెక్ట్స్ ప్లే రోల్. యా, సో అందుకనే మీరు దిస్ ఇస్ వెరీ సింపుల్. హియర్ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ యూ టు నో అబౌట్ SRS comp and the compound. That's it. మిగతా వదిలేండి, గుర్తుపెట్టుకోకండి. But essentially not required. Yeah? One of the other అంటే రిపోర్ట్ కాంపౌండ్ రిపోర్ట్ కి యాక్సెస్ ఇస్తోంది కదా, రిపోర్ట్ కి. కానీ ఆ రిపోర్ట్ లో చెప్పాం కదా, ఒక రిపోర్ట్ ఉంది, సేల్స్ రిపోర్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. అది చాలా మంది సేల్స్ మేనేజర్స్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు అక్రాస్ ద గ్లోబ్ కదా. కానీ ఎవరికి కావాల్సిన డేటా వాడికి రావాలి, పక్కో డేటా వాడికి కనపడదు కదా. సో ఐడియల్లీ ఆ రిస్ట్రిక్షన్స్, ఈ ఆథరైజేషన్ రిస్ట్రిక్షన్స్ అనేది ఆర్సెక్ అడ్మిన్ ద్వారా కంట్రోల్ చేస్తాం. మేనేజ్మెంట్ ఆఫ్ అనాలిసిస్ ఆథరైజేషన్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ అనాలిసిస్ ఆథరైజేషన్స్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ అయినాయో దాన్నే బిఐ అన్నారు. అంతకుముందు వరకు బీడబ్ల్యూ అనేవాళ్ళు. ఒకసారి ఈ ఆర్సెక్ అడ్మిన్ అనాలిసిస్ ఆథరైజేషన్ కాన్సెప్ట్ రాగానే బిఐకి వచ్చేసింది సిస్టమ్. అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ ఇన్ అ మోర్ ఇంటెలిజెంట్ వే విత్ రెస్పెక్ట్ టు ది రిస్ట్రిక్షన్స్. బిఐ అంటే ఆర్సెక్ అడ్మిన్ తో ఖచ్చితంగా వీ హ్యావ్ టు బి వెల్ వర్కింగ్ విత్ ఆర్సెక్ అడ్మిన్. సో ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఆథరైజేషన్ అడ్మినిస్ట్రేషన్, రైట్? స్ట్రైట్ అవే మనం అనాలిసిస్ ఆథరైజేషన్ వచ్చాం. దిస్ ఈజ్ అనాలిసిస్. ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఇది ఆథరైజేషన్, ఇది యూజర్, ఇది అనాలిసిస్. ఓకే, ఇక్కడ వద్దాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత దిస్ ఈస్ ది ఇండివిజువల్ మెయింటెనెన్స్. ఓకే, ఇది మాస్ మెయింటెనెన్స్. ట్రాన్స్పోర్ట్ అనే మర్చిపోండి. What else you have? You have generation, you have transport, you have analysis, authorization, creation is the important stuff. Probably so far I've not created more than 10-12 analysis authorization in my career. So అందుకని పదే ఊరికి అనాలిసిస్ ఆథరైజేషన్ క్రియేట్ చేయము. ఒకసారి బిఐ ఇంప్లిమెంటేషన్ అయితేనేమో ఎక్కువ సార్లు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కొత్త రూల్స్ కదా. బిఐలు ఎలా ఉంటాయంటే ఒకసారి సెటప్ చేస్తే అట్లే పడి ఉంటుంది. పెద్ద ధాన్యం ఫ్రిడ్జ్ మనం ఏసీగా ఉన్నట్టే, యూ డూ నాట్ డూ మచ్ థింగ్స్ ఆన్ దట్. ఇట్స్ రెగ్యులర్ స్టఫ్ ఉండదు పెద్దది. సో ఇండివిజువల్ మెయింటెనెన్స్ ఉంది కదా. సపోజ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ అనాలిసిస్ ఆథరైజేషన్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద సిస్టమ్, యూ కెన్ సీ. ఇక్కడ OBI_all ఉంది కదా. మనకి ఎలాగైతే ఈసీసీలో SAP all ఉంది కదా,
దిస్ ఆల్సో వర్క్స్ ఇన్ ది సేమ్ ఫ్యాషన్. ఎవడో దాన్ని చూసి ఇదేదో క్రియేట్ చేసినాడు. జనరల్ గా అనాలిసిస్ ఆపరేషన్స్ ఇలా ఉంటాయి రియల్ టైంలో. ఇది లేదు కదా, ఇఫ్ వాంట్ టు క్రియేట్ అ న్యూ వన్ ఐ కెన్ క్రియేట్. నేను ఒక కొత్త పేరు ఇస్తా. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, పేర్లు కూడా రియల్ టైంలో ఇలా ఉంటాయి అన్నమాట. షోన్ యూ రైట్. వాడు కూడా ట్రై చేసినాడు, బట్ వెన్ యూ టేక్ ఓన్లీ జీరో OBI అండర్స్కోర్ ఆల్ కదా, OBI అండర్స్కోర్ ఆల్, అలాగే OBI జీరో. ఇన్ఫాక్ట్ దట్స్ నాట్ OBI, జీరో. ఇది చూసారా, ఇది SAP ఆల్ మాదిరి. దిస్ ఇస్ నాట్ O, దిస్ ఇస్ జీరో. అందుకనే ఎప్పుడైనా కొత్త అనాలిసిస్ ఆపరేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఐ వుడ్ సే జీరో, FI స్కోర్ say 1. I think I want to create one. డబుల్ క్లిక్ చేస్తే ఇస్తుంది. ఇది నేమ్ స్పేస్ క్రియేషన్ చేంజ్ authorization name space cannot be created, deleted or changed in the customer system. You can copy them to another namespace to make adjustments to meet the requirements of the customer system. The authorization is dynamically adjusted by the system when you set or delete status indicator. Setting పెట్టినట్టు this is not allowing us to zero OBI underscore all. కొత్తది కాపీ చేసుకుందాం. I don't know, but usually వీళ్ళు సెట్టింగ్ చేసి ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అలౌవింగ్ టు క్రియేట్, దట్స్ ఫైన్. అయితే OBI అండర్స్కోర్ ఆల్ SAP ఆల్ మాదిరి అనుకున్నాం కదా, దీన్ని యాక్టివేట్ చేయాలి. వీళ్ళు చేయలేదు. ఇన్యాక్టివ్ నాట్ ఎగ్జిక్యూటర్ యాక్టివేట్ చేస్తారు సార్, లేదు. అయితే వీళ్ళు BIలో అన్ని కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేయలేదు. ఆ సపోర్ట్ ప్యాక్స్ ఇవి ఉంటాయి కదా, దట్స్ ఫైన్. సో ఇక్కడ అనాలిసిస్ ఆథరైజేషన్ ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ క్రియేటెడ్ మాన్యువల్లీ, ఇట్స్ నాట్ గెటింగ్ యాక్టివేటెడ్. చూస్తా నేను, అమ్మాయితో చెక్ చేస్తా. మరి ఇక్కడ ఈ సపోర్ట్ ప్యాక్స్ ఏమున్నాయో తెలియదు. This we need to check with her. Usually RSec admin lo we will try to create the analysis authorization. Analysis authorization ఇక్కడ యూజర్ అసైన్మెంట్ ఇక్కడ ఇచ్చేస్తాం. డైరెక్ట్ యూజర్ కి ఇవ్వాలంటే ఇక్కడ ఇస్తాం, కానీ జనరల్ యూజర్ ఇది. అనాలిసిస్ అగైన్ దట్ యువర్ ST ట్రేస్ చూస్తాం కదా ECS లో, అలాగే ట్రేస్.
Suppose let's get back to the role, then we'll finish it in 5 minutes. Yeah. ఆర్సీ అకాడమీని రేపు చూద్దామని అదేదో చూసి. సపోజ్ ఈ రిపోర్ట్ ఉంది కదా, /NRSRT అది క్వైరీ కదా, RSRT అనుకున్నాం కదా క్వైరీ ఎగ్జిక్యూట్ చేయడానికి. నేను ఈ రిపోర్ట్ పేరు ఇచ్చా, ఇది యాక్చువల్గా రిపోర్ట్ నేమ్ కదా. రిపోర్ట్ ముందర ఎమ్మటే మనకు ఆ ఇన్ఫో ప్రొవైడర్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఈ రిపోర్ట్ అక్కడ ఉందని దాని అర్థం. సపోజ్ మీకు అప్పుడప్పుడు ఈ క్వైరీ కూడా ఏం చేయాలో తెలియకపోతే యూ కెన్ ఆల్సో యూజ్ దిస్ ఆప్షన్ ఎప్పుడైనా. వచ్చింది కదా. అదే కదా, అదే మనం ఇక్కడ ఇచ్చాం. ఇక్కడ ఏం చేస్తాం, ఎగ్జిక్యూట్. ఇలా వచ్చింది స్టాక్ మార్కెట్, యూరో చూడండి. అదే కదా, ఇట్లా ఉంటాయి రియల్ టైంలో రిపోర్ట్లు కూడా ఇట్లానే ఉంటాయి. దీనికి కావాల్సిన డేటు, ఆయన ఎంట్రీస్ ఏముంటాయో తెలియదు, అవి ఏదో నాకు తెలియదు. ఇదే జస్ట్ ఈక్వల్ టు పెట్టండు ఉండని. మరి ప్లాంట్ అనడం, ప్లాంట్ ఈక్వల్ టు వాట్, ప్లాంట్ ఈక్వల్ టు స్టాక్ మెటీరియల్. ఐ డోంట్ నో, ఇది నోటిద్దాం, మనకు కావాల్సిన అవసరం లేదు. దిస్ సైడ్ ఐ గివ్ సమ్ ప్లాంట్, I get this one. ఇలాగే ఉంటుంది రియల్ టైం. దెన్ వాట్, ఎగ్జిక్యూట్. అదేదో డీబగ్గర్ ఓపెన్ అయింది. అంటే వాళ్ళు ఏదో శాంపుల్ చేసి ఉంటారు. ఇట్లా BW కన్సల్టెంట్స్ కూడా దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. ఇదంతా రిపోర్ట్ ఇస్తాము, వాడికి కావాల్సిన డేటా వచ్చేస్తుంది. సేమ్ మనం ECCలో రిపోర్ట్ ఇచ్చినట్టే. కానీ RSRT ఇస్ ద మీడియం వేర్ యూ అవర్ సపోర్ట్, మన సపోర్ట్ వాళ్ళు RSRTలో పోయి రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. బట్ అప్పుడప్పుడు మనం కూడా రిపోర్ట్ పనిచేస్తుందా లేదా ఇక్కడి నుంచి టెస్ట్ చేసుకోవచ్చు. సపోజ్ నా ఐడియా ఉంది కదా, ఆర్సీ అకాడమీ చెప్పిన తర్వాత మీకు ఆ ట్రేస్ SU53 చూద్దాం దీంట్లో. ఎందుకంటే మీకు దీంట్లో యాక్సెస్ ఉండకపోయినా సరే క్వైరీ లేదా, ఓకే. దీంట్లో కూడా ఇష్యూస్ అలాగే వస్తాయి కదా, మనకు రిపోర్ట్ యాక్సెస్ లేనప్పుడు ఏం చెప్తుంది అది. సపోజ్ వేరేది తీసుకుందాం, మనకి యాక్సెస్ లేని రిపోర్ట్ తీసుకుందాం, ఏమి ఇస్తుంది. దీనికి ఫుల్ చూడండి, ఈ రిపోర్ట్ స్టేట్లో ఉంటే మనం నా దానికి ఫుల్ యాక్సెస్ ఇచ్చుకుంటాం కాబట్టి వస్తుంది. బట్ యా, ఐడియలీ జస్ట్ రన్ అరౌండ్ దిస్ కాంపౌండ్ లో ఉన్న సిస్టమ్ లో ఉన్న రిపోర్ట్స్ ఏంది చూడండి. ఇది రిపోర్ట్ కదా, వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకుంటారు, వాళ్ళు పని చేస్తారు. Tomorrow we will discuss something on RSEC admin and how to troubleshoot BI issues. అది చాలా కీ థింగ్. ఆ టాపిక్ కవర్ చేసిన తర్వాత ఆల్రెడీ దీంట్లో HR ఉంది యాక్చువల్గా. సో HR కాంపోనెంట్స్ పెట్టినట్టున్నారు. HR కాంపోనెంట్స్ ఉన్నాయి. రేపు BI రిమైనింగ్ సెషన్ ప్లస్ HR క్విక్ గా కంప్లీట్ చేద్దాం. దో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ షెడ్యూల్ అంటే కంటెంట్ లో, బట్ స్టిల్ నోయింగ్ HR పార్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఐల్ కవర్ దట్. దీంట్లో ఎట్లా కాంపోనెంట్ ఉంది కదా, మనం సపరేట్ యాక్సెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. విల్ కవర్ దట్. ఎనీ క్వశ్చన్స్ గైస్?
దీంట్లో ఉండేది అంతే, కాంప్ వన్, ఇంకో ఆబ్జెక్ట్ వస్తుంది, అది రేపు మాట్లాడదాం. సేమ్ దట్ ఈస్ రిలవెంట్ విత్ ఆబ్జెక్ట్ అంటే. సో దీంట్లో పూర్తిగా రిపోర్ట్ యాక్సెస్ ఇవ్వడం. రిపోర్ట్ యాక్సెస్, బిడబ్ల్యూ అంటే రిపోర్టింగ్. ఒక రిపోర్ట్ మల్టిపుల్ పీపుల్ ఎగ్జిక్యూట్ చేస్తారు, అంటే మల్టిపుల్ రీజియన్స్ లో ఉన్న వాళ్ళు బేస్డ్ ఆన్ ది ఆర్గ్ వాల్యూస్ వాట్ ఎవర్ దే ఆర్ ఇంటెండెడ్ టు డూ, దే విల్ ఎగ్జిక్యూట్. ఎవడు వాడికి సంబంధించిన రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి మనం యాక్సెస్ ఇస్తాము కాంప్ వన్ ద్వారా. అంతే, ఇదే లాజిక్. దీంట్లో ఇంకా మిగతా ఆథరైజేషన్ ఆబ్జెక్ట్లు ఏమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడితే ఒక 1-2 minutes కంటే ఎక్కువ ఉండదు మనం యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలంటే. ఆర్సెక్ అడ్మిన్ కాంప్ వన్, ఎస్ఆర్ఎస్ ఆత్ అని ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఆర్సెక్ అడ్మిన్ గురించి, ఎస్ఆర్ఎస్ ఆత్ గురించి మనం రేపు మాట్లాడదాం along with HR. If no questions, I would like to end up for today. You will get the invitation for tomorrow, same time. You have a minute to ask. Yeah, I have a question, Sanjay. So usually we didn't execute any reports, right? We used to give only permissions to the users, right? You don't execute. That is not your job. Yep. We are just giving the permissions. ఎస్, అదే అన్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నప్పుడు సేల్స్ రిపోర్ట్ ఫస్ట్ క్వార్టర్, అది అందరూ చేయొచ్చు. హైదరాబాద్ సేల్స్ మేనేజర్ చేస్తాడు, బెంగళూరు సేల్స్ మేనేజర్, అదే రిపోర్ట్ అందరూ వాడతారు. కానీ వానికి కావాల్సిన డేటా రావాలి అంటే వాడికి కావాల్సిన ఎంట్రీస్ ఇస్తాడు అక్కడ. సో దట్స్ వేర్ ద ఫీల్డ్ వేరియంట్స్ అంటాం కదా, ఆ వేరియంట్స్ ఇస్తాము. వేరియబుల్స్ that variants he has to provide, right? That's not our so no, that's not yours. Yeah, we have to ensure that he is authorized to execute the report for his entity only, for his area only, for his respective org value only. అది మాత్రం మనం చూసుకుంటాం. వానికి అక్కర్లేని వాడికి మనం ఇవ్వద్దు కదా. దో ఇట్ ఈస్ ఎ రిపోర్ట్, స్టిల్ ఇక్కడ ఆథరైజేషన్ కాన్సెప్ట్ ఏంటంటే వాడికి సంబంధించిన డేటా మాత్రమే ఆ రిపోర్ట్ ద్వారా వాడికి రావాలి. అది ప్రాపర్ గా రాకపోతే వాడు మన దగ్గరకు వస్తాడు. వాడికి కావాల్సిన డేటా కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, వాడు మన దగ్గర రాడు. బట్ స్టిల్ అయినా కూడా వస్తాడు. అన్వాంటెడ్ డేటా కనబడుతుంటే అది అక్కర్లేదు కదా. అయినా సరే వీ హావ్ టు ఎన్ష్యూర్ వీఆర్ గివింగ్ ది రైట్ యాక్సెస్ ఇన్ దిస్ పర్స్పెక్టివ్. అదే ఆర్సెక్ అడ్మిన్ ఉపయోగం అదే. Analysis authorization only works for restriction. That we can discuss tomorrow. Can we give a access for the particular user? Report to a user? Yeah. Yes, same comp one, no? Comp one we are giving access for a report. To give that role to one user, obviously that only one user will execute that report, no? Okay, got it. డైరెక్ట్ గా రిపోర్ట్ యాక్సెస్ యూజర్ కి బిఐ లో పాసిబుల్ కాదు, అది బాబ్జీలో పాసిబుల్, నాట్ ఇన్ బిఐ. సో మనం ఒక ట్రాన్సాక్షన్ యాక్సెస్ డైరెక్ట్ గా యూజర్ కి ఇవ్వగలుగుతామా? ఇవ్వలేం. ఇక్కడ కూడా అంతే, మనం రోల్ ద్వారానే ఇవ్వాలి. మన పంచాయత్ అంతా రోల్స్ ద్వారానే వెళ్తుంది. Okay, got it. Alright, yes, catch up tomorrow. Have a good day. Bye. Yeah, bye. Thank you.